దేవుని వాగ్దానమును మనం స్వాధీనపరచుకొని దేవుని వాగ్దానం మనం అనుభవించకుండా ఉండడానికి అడ్డంకుగా వచ్చేటువంటి సమస్యలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? శత్రువు ద్వారా. దేవుడు మరి ఎందుకు ఇది పర్మిట్ చేస్తున్నాడు, ఎందుకు దీనికి అనుమతిస్తున్నాడని మనకు ప్రశ్నిస్తుంది. ఎందుకో తెలుసా? మనము విశ్వాసంలో బలపడ్డానికి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదువుకుందాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఇంగ్లీష్లో ఉందంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. హల్లెలూయా. విశ్వాసం లేకుండా దేవుని సంతోషపెట్టుట అంటే దేవుడు మన నుంచి కోరుతుంది ఏంటి? మనం విశ్వాసములో నడవాలని. It is more blessed to believe than to see. చూడడం కంటే నమ్మడము ఎంతో గొప్ప ధన్యత. హల్లెలూయా. దేవుడు ఏం కోరుతున్నాడు మన నుంచి? The just shall live by faith. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. నీతిమంతుడు విశ్వాసం వల్లనే జీవిస్తాడు. నీతిమంతులు ఎవరు? ఎవరైతే దేవుడు నీతిమంతులుగా ఎంచుతున్నాడో. ఎవరిని ఎంచుతున్నాడు? తిరిగి జన్మించిన ప్రతి బిడ్డను కూడా దేవుడు నీతిమంతుడిగా ఎంచుస్తున్నాడు. ఆమేన్. I am, you are the righteousness of God in Christ Jesus. మీరు క్రీస్తునందు దేవుని నీతి అయి ఉన్నారు. చూసారా? మన శక్తితో, మన పరిశుద్ధతతో, మనము చేసిన క్రియలతో మనం నీతిమంతులుగా ఎంచబడటం లేదు. ఎందుకంటే మన నీతి క్రియలన్నీ కూడా దేవుని దృష్టిలో మురికి గుడ్డల వంటివి. కానీ యేసు ప్రభు మన పట్ల ఆయన మరణించి తిరిగి లేచి ఆయన మనల్ని, ఇంగ్లీష్లో వాడిన మాట జస్టిఫై చేశాడు. అంటే నీతిమంతులుగా ఎంచాడు. హల్లెలూయా. ఎంచబడుతున్నాము. హల్లెలూయా. ఆమేన్. కాబట్టి ఈ నీతిమంతుడు అన్నటువంటి వ్యక్తి దేవునికి ఇష్టడై జీవించాలంటే విశ్వాసములో జీవించాలి. హల్లెలూయా. గమనిస్తున్నారు? నీతిమంతులుగా ఎంచబడుతున్నారు. మీరు తిరిగి జన్మించారు, మీరు దేవుని బిడ్డలై ఉన్నారు. కానీ ఆ పరిపూర్ణతలో జీవిస్తూ, దేవుణ్ణి అనుభవిస్తూ, దేవుని వాక్యంలో ఉన్నటువంటి సత్యాల్ని మనం గ్రహిస్తూ వాటి ప్రకారంగా జయకరమైన జీవితం జీవించాలంటే మనము విశ్వాసంలో నడవడం నేర్చుకోవాలి. ఆమేన్. అనేక సార్లు నమ్ముతున్నాను అంటారు. ఏదైనా ఛాలెంజ్ వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా సవాల్ని ఎదుర్కొన్నప్పుడు, లేకపోతే అనారోగ్యం నుంచి స్వస్థత నొందడానికి మనం ప్రార్థన కోరినప్పుడు నమ్ముతున్నారంటే నమ్ముతున్నాను 3-4 సార్లు నువ్వు అన్నావంటే నువ్వు నమ్మటం లేదన్నమాట. ఎందుకంటే నువ్వేం చేస్తున్నావు? నీ మనసుతో నమ్మడానికి ప్రయత్నం చేస్తున్నావు. విమర్శించడం లేదు, నేను సత్యాన్ని బయలుపరుస్తున్నాను మీకు. అంటే మీరే చేసింది కాదు, నేను చేసింది కూడా చెప్తున్నాను. నమ్ముతున్నాను, ఐ బిలీవ్ అని ముఖం కూడా ఇలా చేసేస్తుంటాం. నమ్మటం లేదు. మీరు ఏం చేస్తున్నారంటే నమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు. గమనించండి, వాక్యం విన్నప్పుడు ఆ వాక్యము నీ తలంపుకు మొట్టమొదట నీ తలంపులోకి వస్తుంది. ఆ తలంపులోకి వచ్చిన వాక్యము ఎప్పుడైతే నువ్వు హృదయంలో నాటబడుతుందో అప్పుడు ఏమవుతుందో తెలుసా? అవగాహన కలుగుతుంది. అవగాహన కలిగినప్పుడు ఇప్పుడు నేను నమ్ముతున్నా అనే అవసరం లేదు. నాకు నమ్మినప్పుడు ఏమంటామంటే అయిపోయింది అంటాం, జరిగిపోయింది. రుజువు ఉందా? లేదు, ఇంకా లేదు. కానీ నా హృదయంలో నాకు రుజువు ఉంది. అది విశ్వాసం అంటే. అర్థమైన వారు ఆమె చెప్పాలి. కాబట్టి ఈ నమ్ముతున్నా నుంచి అవగాహన రావడానికి, రాకుండా చేయడానికే ప్రయత్నం చేసేవాడే శత్రువు. ఏం చేస్తాడు? మన విన్నటువంటి వాక్యం, విశ్వాసం ఎలా వస్తుంది? వినుట ద్వారా. విన్నప్పుడు నీ హృదయంతో వినవు, నువ్వు నీ చెవుల ద్వారా విని, నీ మనసు ద్వారా నువ్వు దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తావు. ఆ ప్రయత్నంలో పరిశుద్ధాత్ముడు నీకు తోడుపడి నీ హృదయంలో నాటుతాడు. నాటకుండా ఉండడానికి అడ్డంకు వేసేవాడే శత్రువు. అంతేకాదు, నాటబడిన తర్వాత కూడా శత్రువు ప్రయత్నం చేస్తాడు. దేనికి? దాన్ని పెకిలించేయాలని. వినండి జాగ్రత్తగా.
దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఎవరికి? ఇశ్రాయేల్ జనాంగానికి మోషే ద్వారా. ఏమని? మీకు నేను పాలు తేనెలు ప్రవహించే ప్రదేశాన్ని ఇచ్చేశాను అన్నాడు దేవుడు. అన్నాడా? అన్నాడు. మాటలు ఏం చేస్తాయి? మనం మాట్లాడే మాటలు మన మనసులో చిత్రాలుగా మారుతాయి. నేను ఇప్పుడు మీతో మాట్లాడే మాటలు ఏం చేస్తున్నాను? మీరు నా మాటను ఏ విధంగా గ్రహిస్తున్నారు? చిత్రపూర్వకంగా గ్రహిస్తున్నారు. మోషే అనగానే మీరు మోషే MOSES అనుకుంటున్నారా? ఒక వ్యక్తిని చూస్తున్నారా? వ్యక్తి. ఆ వ్యక్తిని ఎలా గమనిస్తున్నాం? ఒక్కొక్కరు ఒక్కో రకంగా గమనిస్తాం. మోజస్ అనగానే నా వయస్సు లేకపోతే 50 సంవత్సరాలు ఆ ప్రాంతాల్లో ఉన్నవారు పాత 10 కమాండ్మెంట్స్ సినిమా చూసారా ఎప్పుడన్నా? మోషే అనగానే మొట్టమొదట వచ్చే పిక్చర్ అండి మన మైండ్లో ఆ యాక్టర్ ముఖం కనపడుతుంది. అంతేనండి? చూసారా? ఎందుకు? మనము అర్థం చేసుకునేది చిత్రాల ద్వారానే అర్థం చేసుకుంటాం. ఆ విధంగా మనం సృష్టించబడ్డాం. చూసారా? అయితే దేవుడు వాగ్దానం ఇచ్చాడు. పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నీకు ఇచ్చేశాను అన్నాడు. ఈ చిత్రము, ఈ మాటలు చిత్రపూర్వకంగా మోషే హృదయంలో నాటబడ్డాయి. మోషే ఏం చేశాడు? ప్రజలందరికీ ప్రకటించాడు. నమ్మండి అన్నాడు. అని దేవుని అద్భుతాలు జరిగిస్తూ వారిని ఐగుప్తు నుంచి విడిపించి బయటికి తెచ్చాడు. వాగ్దానం వచ్చిన తర్వాత వినండి జాగ్రత్తగా. దేవుని వాక్యంలో అనేక వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలు మన అనేక మంది క్రైస్తవుల జీవితంలో అవి అనుభవపూర్వకంగా మారటం లేదు, అది అనుభవించటం లేదు. ఎందుకో తెలుసా? ఆ మాట మనం వింటాము, కానీ విన్న తర్వాత మనం ఒక ఊహలో ఉంటాం, అది జరిగిపోద్ది అని. నిజమే జరుగుతుంది, కానీ జరగకుండా ఆపే శత్రువు ఉన్నాడని మర్చిపోతాం. దేవుడు కూడా చెప్పడు. ఒక మాట అన్నాడు, యు విల్ హ్యావ్ ట్రిబ్యులేషన్ అన్నాడు. మీకు శ్రమలు కలుగును. మీకు శ్రమలు అంటే రకరకాలైన విధంగా అర్థం చేసుకోవచ్చు. ప్రశ్నలు అవ్వచ్చు, ఆటంకాలు అవ్వచ్చు, సమస్యలు అవ్వచ్చు, అనారోగ్యం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ అవన్నీ కూడా ఏంటి? ఆటంకపరుస్తున్నాయి. దేని నుంచి? దేవుని వాగ్దానమును మనం స్వాధీనపరుచుకొని దేవుని వాగ్దానం మనం అనుభవించకుండా ఉండడానికి అడ్డంకుగా వచ్చేటువంటి సమస్యలు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? శత్రువు ద్వారా. దేవుడు మరి ఎందుకు ఇది పర్మిట్ చేస్తున్నాడు? ఎందుకు దీనికి అనుమతిస్తున్నాడని మనకు ప్రశ్న. ఎందుకో తెలుసా? మనము విశ్వాసంలో బలపడ్డానికి. హల్లెలూయా. మనము విశ్వాసంలో బలపడ్డానికి దేవుడు వాటిని రానిస్తాడు. ఇప్పుడు బయటకు వచ్చారు ఐగుప్తులోంచి. రాగానే సముద్రం ముందు ఉన్నారు, ఎర్ర సముద్రం ముందు. వెనక నుంచి ఐగుప్తు సైన్యం, ముందు చూస్తే సముద్రం. వెంటనే వారు ఏమన్నారు? సాతాను ఏం చేస్తుంది ఇక్కడ? ఈ మన నేత్రాలతో ఏదైతే చూస్తున్నామో, ఏదైతే వింటున్నామో, ఏదైతే అనుభవిస్తున్నామో, వీటన్నిటికీ స్వరాలు ఉన్నాయి. వీటన్నిటి ద్వారా మనతో మాట్లాడుతున్నాడు సాతాను. సమస్యలు మనతో మాట్లాడతాయి, అడ్డంకులు మనతో మాట్లాడతాయి, అనారోగ్యం మనతో మాట్లాడుతుంది, నొప్పులు, శరీరంలో నొప్పుల ద్వారా నొప్పులకి వాయిస్ ఉంది, అంటే స్వరం ఉంది. ఇవన్నీ మాట్లాడుతున్నాయి. ఏమని గమనించటం లేదా? ఇది అసంభవం. మరి నీకు అరే దేవుడు అన్నాడు కదా, మరి ఎందుకు జరగటం లేదు? దేవుడు ఏమన్నాడు? మై వర్డ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ ఎవర్ ఇన్ హెవెన్. పరలోకమందు నా వాక్యము సదాకాలము నిలిచి ఉన్నది. ఆమేన్. స్థిరపరచబడ్డది. హెవెన్ అండ్ ఎర్త్ విల్ పాస్ అవే బట్ నాట్ మై వర్డ్. భూమి ఆకాశంలో గతించిపోవును, కానీ నా మాటలు ఒక సున్నైనను పుల్లైను కొట్టివేయబడదు. చూడండి, అయితే ఇక్కడ ఆ వాక్యము, ఆ వాగ్దానము దేవుడు ఏదైతే ఇచ్చాడో అది మన జీవితంలో నెరవేర్చబడకుండా ఉండడానికి, వాక్యమే కాదు, ప్రవచనాలు. మీలో అనేక మందికి ప్రవచనాలు వచ్చి ఉంటాయి. దేవుడు మీతో మాట్లాడుంటాడు వాక్యం చదివేటప్పుడు, ప్రార్థనలో, లేకపోతే దేవుని సేవకుల ద్వారా మీ మీద ప్రవచన వాక్యం పలకబడ్డదేమో. కానీ అనేక మంది ఆ
ఏ వాగ్దానం అయితే దేవుడు ఇచ్చాడో కొద్ది కాలం అయిన తర్వాత జరగనందుకు దాన్ని మర్చిపోయాం కూడా, పట్టించుకోము ఇంకా అటువంటప్పుడు అది దేవుని చిత్తం అయితే జరుగుతుందిలే అనేటువంటి స్థితికి వస్తాం. అటువంటప్పుడు అది ఎన్నడూ మన జీవితంలో నెరవేర్చబడదు. గమనించండి, ఏ వాగ్దానమైనా దేవుడిచ్చేది, ఏ ప్రవచనమైనా దేవుడిచ్చేది ఆటోమేటిక్గా జరగవు. ఏవి ఆటోమేటిక్గా జరుగుతాయి? యేసు ప్రభు రాకడ, రెండవ రాకడ నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా జరుగుతుంది. కానీ మనకి దేవుడిచ్చే వాగ్దానాలు ఎప్పుడైతే దేవుడిస్తాడో అది మన జీవితంలో జరగాలంటే మన పార్టిసిపేషన్, భాగస్వామ్యం, జోక్యము, మనము జోక్యము చేసుకొని మనము దేవునితో నడవడం నేర్చుకున్నప్పుడే, ఆయనతో ఏకీభవించినప్పుడే అది జరుగుతుంది. హల్లెలూయా.